ఏపీలో నవంబర్ లోపే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని నాయకులు సిద్ధంగా ఉండి క్యాడర్ను సిద్ధం చేయాలని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. విజయవాడలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. సమాచార సేకరణ కమిటీలు, లీగల్ విభాగం వైఫల్యాలు, సోషల్ మీడియా దుర్వినియోగం వంటి అంశాలను పవన్ చర్చించారు. ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి సమాచారాన్ని తీసుకున్నారు. జనసేన లీగల్ విభాగంపై పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు సక్రమంగా లేదని, దానిని మరింత బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేయాలని, న్యాయ పరిధిలో లోబడి కౌంటర్లు ఇవ్వాలని సూచించారు. సుగాలి ప్రీతి, ప్రశ్న రావణ్ అంశాలను పవన్ ప్రస్తావించారు. సుగాలి ప్రీతి విషయంలో ప్రభుత్వం తరపున తాను ఎంతో చేశానని గుర్తు చేశారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు చెప్పడంలో విఫలమయ్యారు అని అన్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో చేపట్టడం తక్షణ కర్తవ్యమని పవన్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ భుజం కండరాల సమస్యతో బాధపడుతున్నారు. 2 వారాల క్రితం ముంబై వెళ్లి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ముంబై వెళ్లి 2-3 రోజులు శస్త్రచికిత్స చేయించుకోవాలని పవన్ నిర్ణయించారు. ఇక అనంతరం దాదాపు 20 రోజులు హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్నట్లు సమాచారం. తాను తిరిగి వచ్చే నాటికి కమిటీలు వాటి పని పూర్తి చేసి స్థానిక ఎన్నికలకు సంసిద్ధం ఉండేలా తయారు చేయాలని నాయకులను ఆదేశించారు. కూటమి విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, గ్రామస్థాయిలో అందరినీ కలుపుకొని వెళ్లాలని, సమస్యలు వస్తే పార్టీ దృష్టికి తీసుకువెళ్లాలని పవన్ సూచించారు.